యాసిడ్తో సాస్ తయారీ, ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు కెమికల్స్ వాడకం. వాయమ్మ! ఈ సాస్ కోసము చిన్నపిల్లలు, మహిళలు ఇంట్లో తినే స్నాక్స్ పైన వేసుకొని ఆ సాస్ అంటే ఏదో బ్రహ్మ పదార్థం లెక్క, సాస్ ఉంటేనే తింటారు, సాస్ ఉంటేనే తింటామని చెప్పి మాట్లాడతారు. ఇగో సాస్ ఉంటే ఏమవుతుందంటే ఇది సాస్. ఏం చేస్తారు? యాసిడ్తో తయారు చేస్తారట. పాలల్లో కల్తీ, నీళ్ళల్లో కల్తీ, ఈ సాసుల కల్తీ, మనం తినే బియ్యంలో కల్తీ, కోడిగుడ్డు కల్తీ, కోడి కల్తీ, ఏది కల్తీ కాదు, మనుషులే కల్తీ అయిపోయారు. బతుకుతున్న మనుషులే కల్తీ అయిపోయేసరికంటే ఇక అన్నీ కల్తీ అయిపోయినాయి. అన్నిట్లలో 2 నెంబర్ దందా చాలైంది. అసలు 2 నెంబర్ దందా లేని వ్యాపారమే లేదట. మనం వేసుకుంటున్న షర్ట్స్ కాడికెళ్ళి, నేను మొన్న బ్రాండెడ్ షర్ట్స్ అంటే ఒక స్టోర్లో చూస్తే అవట ఫస్ట్ కాపీ అట, దాని పేరు ఫస్ట్ కాపీ అంటే ఒరిజినల్ కాదట. అది ఒరిజినల్ పేరు అట్లనే ఉంటుంది. మళ్ళీ దీన్ని పక్కకు పెడితే అంతో ఇంతో ఒరిజినల్ కంటే డూప్లికేట్ మంచిగా కనిపిస్తుంది. ఇంకా యాపిల్కి సంబంధించినవి కూడా, యాపిల్ ఐఫోన్స్, ఎయిర్పాడ్స్, రకరకాలు యాపిల్ వాచెస్ పక్కన పెడితే దానికంటే ఇవే బాగా కనిపిస్తాయి, డూప్లికేటే. అట్లనే సాస్ అన్నిట్లలో కల్తీ అనేది దీని అర్థం అంతే. ఈ కల్తీని అరికట్టాలంటే ఎవడు అరికట్టాలి? ఇది ప్రభుత్వం అరికట్టాలి. అధికారులు వాళ్ళకి ఇచ్చిన డ్యూటీలు ఏంది, వాళ్ళకి ఇస్తున్న జీతాలు ఏంది, వాళ్ళు చేస్తున్న పనులు ఏంటిది, అధికారులు వీటిపైన నియంత్రణ చేయించాలి. లేకపోతే మన ఆరోగ్యాన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నట్టు, మన నాశనాన్ని మనం కోరుకుంటున్నట్టు. సింథటిక్ కలర్స్ ఉపయోగిస్తూ కల్తీ దందా. శంషాబాద్లో 772 లీటర్ల కల్తీ సాస్ సీజ్ చేసిన పోలీసులు అంటూ మనం తింటున్న సాస్ కానీ మనం తీసుకుంటున్న ప్రతి ఆహార పదార్థం అధ్వానమైన పరిస్థితి, దౌర్భాగ్యం మనది. అది అంత దరిద్రాన్ని మనం తీసుకుంటా ఉన్నాం. చివరికి కూరగాయలని కూడా పెస్టిసైడ్స్ విపరీతంగా వాడి మనం తింటున్న ఫ్రూట్స్ కూడా అసలు ఏదన్నా ఒకటి కరెక్ట్ ఫ్రూట్ వస్తుందా? సీజనల్ ఫ్రూట్స్ అంటాం. ఏ సీజన్లో ఏ ఫ్రూట్ వస్తుందో అర్థమవుతలేదు. అటు వర్షాలు పడుతుంటే కూడా మామిడి పండ్లు దొరుకుతాయి. దానికి పేరు హైబ్రిడ్. ఇది అన్ని కాలాల్లో కాసే హైబ్రిడ్, పేరుకు హైబ్రిడ్ అంతే. కానీ దేవుడు ప్రకృతి ఊరికే ఇయ్యలేదు. ఏ కాలంలో ఏ పండు పండాలి, ఏ టైంలో ఏది అవసరం, భూమిపై ఉన్న జీవరాశికి ఏ ఆహార పదార్థాలు అందాలనేది ఫిక్స్ అయి ఉంచిండ్రు, సెట్ చేసి ఉంచిండ్రు. అది ఒక శక్తి అదంతా పెట్టి ఉంచింది. అయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? మానవ శక్తి అతీతులం కదా మనము. ఇక మనం ఏం చేస్తున్నాం? దానికి సంబంధించిన రకరకాలు తయారు చేస్తున్నాం. ఈ టైంలో అది వచ్చేదంటే కాదు, ఏ టైంలో అయినా అది వచ్చేలాగా, ఏ సీజన్లో అయినా మామిడికాయ దొరికేలాగా చేస్తే ఆ మామిడికాయ అలా పురుగే ఉంటుందో, పుచ్చే ఉంటుందో, ఖరాబ్ అయి వస్తుందో, లేదంటే అసలు అది ఆరోగ్యానికి మంచిదో కాదు. దానికి కొడుతున్న మందులతోని మనం ఉంటాము, పోతాము. అదొకసారి ఆలోచించుకోండి.